హలో ఎవ్రీవన్, యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి స్టూడియో గురించి ఒక చిన్న షార్ట్ జర్నీ అనమాట. సో స్టూడియో గురించి ఎందుకు అన్నానంటే, సో స్టూడియో అయితే షిఫ్ట్ అవుతుంది. సో అందు గురించి అని చెప్పి నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే ఇలా ప్లాన్ చేశాను. సో నాతో పాటు ఈ మెమరీస్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి సో స్టూడియో గురించి తెలుసుంటుంది. అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్ లిటిల్ సిగ్నేచర్స్ కిడ్స్ స్టూడియో. అండ్ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద లిటిల్ సిగ్నేచర్స్ అనమాట. And he is my husband Hemant Kumar Palenki, and he is the producer. And our co-workers వచ్చేసి ఫనీ ఇతను. సో ఇతను ఎడిటర్ కమ్ ఫోటోగ్రాఫర్, అండ్ he is Praveen, ఎడిటర్ కమ్ వీడియోగ్రాఫర్. ఇది మా షార్ట్ అండ్ క్యూట్ టీమ్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నారు, బట్ మెయిన్ డిపార్ట్మెంట్లో మీకు చూపిస్తున్నాను. సో యాక్చువల్గా ఈ స్టూడియో స్టార్ట్ చేసి 5 months అవుతుంది. సో ఈ 5 monthsలో 250+ షూట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనకి 450 square feet, అండ్ చాలా చిన్న ప్లేస్ ఇది. సో ఇంత చిన్న స్టూడియోలో మేము 250+ షూట్స్ చేసామంటే అర్థం చేసుకోండి సో మా హార్డ్ వర్క్ ఎటువంటిదో. అండ్ దీంట్లో మనకు మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ప్రీ బర్త్డే, మెటర్నిటీ, న్యూ బోర్న్, ఇంకా రెగ్యులర్గా షూట్స్ అయితే మాకు అవుతూనే ఉంటాయి. అండ్ ఇంత చిన్న స్టూడియోలో క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరు చాలా చిన్నది అని కూడా ఎవరు అనుకోలేదు. సో మేము కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతాము, అండ్ వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. క్లయింట్స్ రివ్యూస్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళు కూడా అంత మంచి హ్యాపీ క్లయింట్స్ అనమాట, వచ్చే ప్రతి క్లయింట్స్ కూడా. సో అలాగే షూట్స్ కూడా ఎవ్రీ టైం మాకు ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఎవ్రీ డే వచ్చి సో డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, డిఫరెంట్ బేబీస్ అనమాట. సో డైలీ ఒక్కొక్క బేబీతోని ఒక్కొక్క మూమెంట్ అనమాట. సో చాలా బాగుంటుంది ఈ జర్నీ అయితే. సో ఇది మా బ్యూటిఫుల్ జర్నీ అనమాట. సో ఇప్పుడు షిఫ్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. సో షిఫ్టింగ్ అయితే జరుగుతుంది. కొంచెం స్పేషియస్గా ఉండాలని చెప్పి మనమైతే ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి కంప్లీట్ గ్లాస్ స్టూడియో అనమాట. మనకి ఎట్లా అంటే న్యాచురల్ లైట్ అయితే వస్తుంది. సో కంప్లీట్లీ న్యాచురల్ లైట్ వస్తుంది. సో చూసారు కదా. సో అందుకోసమే ఈ ప్లేస్ అయితే మేము ప్రిఫర్ చేసాము. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అయిపోయినాయి. అండ్ కావాల్సిన ప్రాప్స్ కూడా నేను కొన్ని అయితే తీసుకున్నాను, ఇంకా కొనాల్సినవి ఉన్నాయి చాలా. సో షిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో నైట్ స్టార్ట్ చేసాము అరౌండ్ 1 o'clock ఆ టైంకి. సో నిజంగా మా తమ్ముడు ఇంకా ఫనీ వీళ్ళిద్దరూ హెల్ప్ చేశారు. సో చాలా టైర్డ్ అయిపోయారు ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేసరికి. సో నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చూసారు కదా, ఎవరికి వాళ్ళు పడిపోయారనమాట. సో షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా ప్రాసెస్ అనమాట. సో అన్నీ తెచ్చి అక్కడ పెట్టేశారు. సో నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, సో కంప్లీట్గా సెట్ వైజ్గా నేను సెట్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఇంకా నాకే పడింది అనమాట. బట్ నేనే కదా చూసుకోవాలి ప్రతిదీ. సో నేను ఎవ్రీథింగ్ చూసుకుని అండ్ కంప్లీట్గా నేను సెట్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ అవుట్పుట్ ఎలా ఉంది అండ్ స్టూడియో ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి, లేదు అంటే నాకు ఒక లైక్ అయితే చేయండి. సో ఇది అనమాట మన కొత్త స్టూడియో వచ్చేసి. బట్ ఓపెనింగ్ అయితే ఇప్పుడైతే కాదు, జస్ట్ మేమైతే సెట్ చేసి రెడీగా ఉంచాము. అండ్ ఇప్పుడు ముహూర్తాలు ఏవి మంచిగా లేవని చెప్పి ఆగస్ట్లో ఓపెనింగ్స్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ని అట్లా పిలిచి ఓపెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పటి వరకు జస్ట్ రన్నింగ్లోనే ఉంటుంది స్టూడియో అయితే. సో ఇది అనమాట, నేనైతే అన్ని రెడీ చేసి సెట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, లైక్ గ్లాస్ ఫిట్టింగ్, ఇంకా బోర్డ్ ఫిట్టింగ్, ఇలాగా కింద రూమ్ అయితే ఒకటి చేపిస్తున్నాము. సో కంప్లీట్గా నేను స్టూడియో టూర్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ప్లీజ్ డూ ఫాలో us సిగ్నేచర్స్ కిడ్స్ స్టూడియో.